తెలంగాణ తదితర ప్రాంతాల్లో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఒక ఇంటిని ఓపెన్ చేసేటప్పుడు లేకపోతే ఏదైనా కార్యం చేసేటప్పుడు ఒక పశువుని కోసి దాని రక్తంలో చేతులద్ది గుమ్మాలకు కొట్టే ఆచారం ఉంది. మీకు తెలుసా? ఎంతమందికి తెలుసు? రక్తాన్ని గుమ్మాలకు కొట్టడం ఏంది? హైదరాబాద్లో నేను ఒక హోటల్లోకి వెళ్ళినప్పుడు, ఆ హోటల్ ఓపెనింగ్ అప్పుడు వాళ్ళు అదిగో రక్తం అద్దినటువంటి ముద్ర కొట్టారు. అక్కడ గోడ మీద చూడండి, కనపడుతుంది స్క్రీన్లో. ఎందుకయ్యా మీరు అలా కొట్టారు రక్తం ముద్ర అంటే వాళ్ళు చెప్పే సమాధానం మంచిదండి. ఇంటి మీద రక్తపు గురుతుంటే ఆ ఇంటికి కీడంటదు. అంటే రక్తం ఉన్న ఇంటికి రక్షణ. హోటల్ ఎంత అఫీషియల్గా ఉందో చూడండి. ఈ పక్క ఆ పక్క ఒక ముద్ర ఉంటుంది చూడండి. చూసారా? కనపడలేదా? కనపడలేదా ముద్ర? కనపడిందా లేదా? రైట్. ఎందుకు కొట్టారు? శుభ్రంగా ఇల్లు కట్టుకొని కలర్ వేసుకొని మళ్ళీ రక్తపు గుర్తులేంది? చండాలం కాదురా బాబు. రక్తపు గుర్తున్న ఇంటిని కీడు దాటిపోతుంది, కీడు రాదు. ఇది ఎవరో ఎప్పుడో ఎవరికో చెప్పారే. అది మనోళ్ళు ఫాలో అవటం ఏంది? అసలు బైబిలే తెలియని వాళ్ళు. అది ఎవరో ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చేటప్పుడు మోషే అనేవానికి దేవుడు చెప్పాడు, ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో పస్కా గొర్రె పిల్లను వధించి దాని రక్తం మీ గడప కమ్మెలకు పూసుకోండి. ఏ ఇంటి మీద రక్తపు గుర్తుందో ఆ ఇంటిని నేను దాటిపోతాను, ఏ ఇంటి మీద రక్తపు గుర్తు లేదో ఆ ఇంట్లోకి మరణదూతను పంపిస్తాను. ఆ కీడు రావద్దంటే ప్రతి ఇంటికి రక్తపు గుర్తు వేసుకోండి అని అప్పట్లో మోషే అనే ఆయనకి దేవుడు చెప్పాడు. అంటే రక్తము రక్షణాధారము. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలగదు. ఇంటి మీద రక్తపు గుర్తు. ఇంటి ఆవరణంలో కూడా హైదరాబాద్లో మీరు గమనించినట్టయితే తెలంగాణ ఏరియాలో జాజ్ అని వేస్తారు. ఏమన్నా తెలుసా మీకు? జాజ్ అని ఎర్రగానే ఉంటుంది, అది పచ్చగా ఉండదు, నల్లగా ఉండదు. చుట్టూ ఇంటి బయట మొత్తం ఆరు బయట అంతా ఎరిపేస్తారు. ఎందుకు? ఎన్నో కలర్స్ ఉంటే రక్తవర్ణం ఎందుకు వేస్తున్నారు? అది కూడా కీడు రాకుండా. నుదుటన ఎన్నో కలర్స్ ఉంటే రక్తవర్ణమైన సింధూరమే ఎందుకు దిద్దారు చెప్పండి? అంటే సృష్టికర్తను మనం సమీపించేటప్పుడు పాప పరిహారాన్ని చూపించకుండా మనం సమీపించడానికి లేదు. పాప పరిహారం ఏంటంటే నీ పాపాలకు నువ్వన్నా బలి కావాలి, లేదా నీకు బదులు మరొకరన్నా బలి కావాలి. అందుకే మనిషికి ప్రతిగా పశువు అనే సిస్టమ్ పెట్టి మనిషి పాతకాలు దాని మీద మోపి దాని రక్తంతో మనకు ప్రాయశ్చిత్తం చూపి మనల్ని విడిచిపెట్టే ప్రక్రియ ఆనాడు దేవుడు ఏర్పాటు చేసింది. అంటే గొర్రెల రక్తం మనల్ని విమోచించేదని కాదు. ఈ విషయం మీకు అర్థమైతే మీ పాపాలకు ఆ గొర్రె ఎలాగైతే బలైందో అలాగే నేనే యుగములంతమందు నా ప్రియ కుమారుణ్ణి, అంటే నాలో ఒక అంశని, నాలో ఒక భాగమై ఉన్న వాడిని మీ వద్దకు పంపిస్తాను. ఆయన మీకు బదులు మీ పాప శిక్ష అంతా కూడా తన మీద వేసుకొని మీ పాపములకు ఆ గొర్రె ఏ విధంగా బలైందో అలాగున్న లోక పాపాలన్నిటినీ మోసుకునే దేవుని గొర్రె పిల్లగా ఆయన వస్తాడు. ఆయన రక్తంతో మీకు రక్షణ, ఆయన రక్తంతో మీకు పాప క్షమాపణ. దీనికి సంకేతంగా నుదుటన రక్తవర్ణం దిద్దుకున్నారు, ఇంటి గుమ్మాలకు అది కొట్టుకున్నారు. అంతేకాదు ఇప్పుడు మీరు స్టడీ చేసినా కూడా దొరుకుతుంది, గ్రంథముల్లో చెప్పారు పాప పరిహారార్థమైన బలి అది ఏ విధంగా జరగాలో ఫుల్ క్లారిటీ ఉంది. మొత్తం యేసు ప్రభును చూపిస్తుంది.